హాయ్ వీవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ జస్ట్ ఇమాజిన్ నోవెల్స్. ఈరోజు మన కథ వద్దన్నా వదిలేస్తానా ఎపిసోడ్ 177. నీ మనిషి నా ఇంట్లోకి పనివాడిగా పంపించు, అదును చూసి ఆ పిల్లల్ని ఎత్తుకొచ్చేమను, తర్వాత కదా మనం నడుపుదాం అన్నాడు బసవ. అట్టగే అన్నా, ఇది కాస్త కష్టమైనా ఇదే మంచి ఆలోచన అని సంబరంగా చెప్పి మరో పెగ్ తాగాడు సుబ్బరాజు. అప్పుడే అక్కడికొచ్చిన రుద్ర మాటలు విని రౌద్రుడిలా డోర్ని ఒక్క తన్ను తన్ని లోపలికొస్తూనే ఎదురుగా కనపడిన సుబ్బరాజు ఎద మీద బలంగా తన్నాడు రుద్ర. వాడు ఎగిరి 10 అడుగుల దూరంలోని గోడకు తగిలి కింద పడిన సుబ్బరాజు పెట్టిన గావుకి ఎక్కి బయట చెట్ల మీద నిద్రపోతున్న పక్షులన్నీ భయంతో గూళ్ళొదిలి అరుస్తూ పైకి లేచాయి. ఆ చుట్టుపక్కలున్న కుక్కలు కూడా అరవడం మొదలుపెట్టాయి. బసవకు అక్కడ రుద్రని చూడగానే తాగిన మత్తంతా దిగిపోయింది. ఎరా, నా పిల్లల జోలికి రావాలని ఆలోచిస్తున్నారా అంటూ బసవ జుట్టు పట్టి ఈడ్చి గోడకు విసిరేగా వాడి బండ శరీరం తగిలి గోడకి బొక్క పడింది. కింద పడిన సుబ్బరాజు ఎడమ చేయి పట్టి విసిరేసిన రుద్ర, నీ కొడుకు చేసిందే చండాలం, వాడిని మర్చిపోవని నీకు వార్నింగ్ కూడా ఇచ్చాను, కానీ నువ్వు వీడితో చేతులు కలిపి నా కుటుంబానికి హాని తలపెడతావా అంటూ వాడి కాలు విరిచేశాడు రుద్ర. అలెక్స్ ముందుకొచ్చి, బాస్, నేనుండగా మీకెందుకు శ్రమ, నాకు వదిలేయండి అంటూ అరుస్తున్న సుబ్బరాజుని మూటలా చుట్టి నేల కొట్టాడు అలెక్స్. ఈ గ్యాప్లో బసవ పారిపోవాలని చూశాడు. రుద్ర అలర్ట్గా ఉండడంతో వాడిని అడ్డుపడ్డాడు. ఎలాగైనా రుద్రని చంపాలని అతనితో తలపడ్డాడు బసవ. రుద్ర కొట్టే దెబ్బలు రాటుదేలి బండబారిన బసవ శరీరానికి పెద్ద లెక్కలోకి రాలేదు. రుద్ర పంచ్ పవర్కి కూడా తట్టుకుని ఎదురు తిరుగుతుంటే చూసి ఆశ్చర్యపోయాడు అలెక్స్. అప్పుడే సుబ్బరాజుకు అక్కడ దొరికిన గన్తో అలెక్స్ మీద ఫైరింగ్ స్టార్ట్ చేశాడు. కానీ రుద్రవాడిని గమనించి బసవనొదిలి అలెక్స్ని పక్కకు లాగేశాడు. వాడు ఆగకుండా కాలుస్తూ ఉండగా తప్పించుకోవడానికి దాక్కున్న రుద్ర అలెక్స్లను చూసి అదే అదునుగా ఆ బసవ అక్కడి నుండి అడవిలోకి పారిపోయాడు. గన్లోని బుల్లెట్స్ అయిపోవడంతో దాన్ని పడేసి బసవని తప్పించినందుకు ఆనందపడుతూ, రే రుద్ర, నువ్వు నా కొడుకుని చంపి చాలా పెద్ద తప్పు చేశావు. ఇప్పుడు నువ్వు నన్ను చంపేసినా నీ కుటుంబం నాశనం తప్పదు. ఈ సుబ్బరాజు పగబడితే చచ్చి కూడా సాధిస్తాడు అని కసిగా చెప్పి గట్టిగా నవ్వాడు. రుద్ర వాడి మాటలని క్షమించలేకపోయాడు. కోపంగా వాడి మెడని కోడి మెడ విరిచేసినట్టు విరిచేసి అలెక్స్ వైపు చూశాడు. ఏం చేయాలో చూడమని రుద్ర. బాస్, మీరు రిలాక్స్ అవ్వండి, నేను చూసుకుంటాను అని చెప్పి సుబ్బరాజు శవాన్ని భుజం పైన వేసుకుని వెళ్ళి వాడింట్లో దూలానికి వేలాడదీసి వచ్చేశాడు అలెక్స్. రుద్ర కారులో కూర్చునుండగా మీరా మిస్సింగ్ మెసేజ్ వచ్చింది తన సెక్యూరిటీ నుండి. వెంటనే ఫోన్ తీసి చూడగా స్కూల్లో జరిగిన విషయం తెలిసి ఆ మనిషి పిక్ తీసి వాడి డీటెయిల్స్ కలెక్ట్ చేయమని తన వాళ్లకు చెప్పి వెంటనే సిటీకి బయలుదేరారు రుద్ర. రుద్ర కాల్స్ చేస్తూ అక్కడున్న సెక్యూరిటీని పరిగెట్టించి వాడి ఇన్ఫర్మేషన్ గంటలో కనుక్కునేలా చేశాడు. వాడిని పట్టుకుని మీరా కోసం అడగగా ఒకటి ఫోటో ఇచ్చి తనను అప్పగిస్తే మనీ ఇస్తానంటే చేశానని ఒప్పుకున్నాడు అబ్దుల్లా. వాడిని తన అండర్లో ఉంచమని చెప్పి ఆ మనిషి కోసం వేట మొదలుపెట్టాడు రుద్ర. అబ్దుల్లా చెప్పిన ఆ వ్యక్తి ఫోన్ నెంబర్తో ఆయనున్న లొకేషన్ ట్రేస్ చేసి ఆ ప్లేస్కి వచ్చాడు రుద్ర. జరిగిన దానిలో మీరా కోసం మాత్రమే చెప్పాడు రుద్ర. దానితో ఆర్యన్ ఆశ్చర్యంగా, మా డిపార్ట్మెంట్ కంటే కూడా మీ నెట్వర్కే సూపర్ సార్, న్యూస్ తెలిసిన గంటల వ్యవధిలోనే మీ మనిషిని చేరుకుని రక్షించుకున్నారు అని రుద్రని అప్రిషియేట్ చేశాడు ఆర్యన్. రుద్ర చిన్న స్మైల్ ఇచ్చి ఆ ప్లేస్ని స్మాష్ చేసేయమని తన వాళ్ళను ఉద్దేశించి చెప్పి వెళ్ళిపోయాడు. ఆర్యన్ స్టాఫ్ అప్పటికి కూడా అక్కడికి రాలేకపోయారు. అతను ఆ అడవి దాటి మెయిన్ రోడ్కి వచ్చాక తీరిగ్గా వచ్చారు. ఆర్యన్కి వస్తున్న కోపాన్ని పంటి కింద బిగించి వాళ్ళని కోపంగా చూస్తూ, మీరిక నా వెనక రావాల్సిన అవసరం లేదు, మీరంతా స్టేషన్కి పదండి అని చెప్పి అతిథిని తీసుకుని నేరుగా కమిషనర్ ఇంటికి వచ్చాడు ఆర్యన్. కూతుర్ని ఎత్తుకుని వస్తున్న ఆర్యన్ని చూసిన కమిషనర్ కంగారుగా, ఏమైంది ఆర్యన్, నా బేబీకి తన స్పృహలో లేదేంటి, ఏం జరిగింది అని ఆదుద్దాగా అడిగారు ఆయన. సార్, లోపలికి వెళ్ళి మాట్లాడుకుందాం, ఇక్కడొద్దు, ముందు డాక్టర్ని పిలిపించండి, ఇట్స్ ఎమర్జెన్సీ అని ఆర్యన్ చెప్పడంతో ఆయన వెంటనే తన ఫ్యామిలీ డాక్టర్ని పిలిపించాడు కమిషనర్. అతిథిని ట్రీట్ చేసిన డాక్టర్ ఆమెకేదో మత్తు మంది ఇవ్వడంతో స్పృహ కోల్పోయింది. భయం లేదు, కాసేపటికే స్పృహ వస్తుందని చెప్పి ఎందుకైనా మంచిదని ఆమె బ్లడ్ కలెక్ట్ చేసుకుని టెస్ట్ చేయడానికి తీసుకెళ్ళింది ఆవిడ. డాక్టర్, మీరు అదంతా బయటకు రాకుండా సీక్రెట్గా ఉంచాలి ప్లీజ్, కొన్ని ఇష్యూస్ ఉన్నాయి ఈ కేసులో అని ఆర్యన్ ఆమెను రిక్వెస్ట్ చేశాడు. అలాగే అని ఆమె తలూపి వెళ్ళిపోయింది. ఇక్కడ రుద్ర మీరాని తీసుకుని హాస్పిటల్కి వెళ్ళి తనకి ట్రీట్మెంట్ ఇప్పించాక ఏడుస్తున్న హనీని కూడా తీసుకుని తన ఇంటికి వెళ్ళి
వరం కప్పగించి వాళ్ళని జాగ్రత్తగా చూసుకోమని చెప్పాడు రుద్ర. మీరాకి స్పృహ వచ్చేదాకా అక్కడే ఉన్న రుద్ర తనకి ఏం కాలేదని ధైర్యం చెప్పి ఓదార్చసాగాడు. రుద్రగారు, ఆ ముసలి వేషం వేసుకున్నవాడు ఊరికి కథలు చెప్పి కారులో తీసుకువెళ్ళినా తర్వాత దారిలో నా ముక్కుకేదో మత్తుమందున్న కర్చీఫ్ పెట్టి నాకు స్పృహ తప్పించాడు. తర్వాత నాకేమైందో ఏమీ తెలియలేదు అని బావురుమంది మీరా రుద్ర దగ్గర. నీకేం కాలేదు మీరా అంటూ జరిగింది చెప్పిన రుద్ర, ఇకపై గుడ్డిగా ఎవరిని నమ్మి వాళ్ళతో వెళ్ళిపోవద్దు మీరా. నీకు కూడా సెక్యూరిటీ అవసరం కాబట్టి నువ్వు పాప ఇక్కడే కొన్ని రోజులుండండి. రేపే శివానీని కూడా తీసుకొచ్చేస్తాను అన్నాడు రుద్ర. అలాగే అని తలూపింది మీరా. అప్పుడే స్నేహస్తున్నట్టు ఫోన్ చేయడంతో అలెక్స్ని వెళ్ళి వాళ్ళని రిసీవ్ చేసుకుని రమ్మని చెప్పి రుద్ర కిడ్నాపర్స్ నుండి సేవ్ చేసిన వాళ్ళని ట్రీట్ చేస్తున్న హాస్పిటల్కి వెళ్ళాడు. అలెక్స్ ఫేస్ చూసేదో జరిగిందని అంచనా వేసిన ప్రదీప్ స్నేహకి తెలియకుండా అలెక్స్ దగ్గర విషయం తెలుసుకున్నాడు. స్నేహని ఇంట్లో వదిలి వెంటనే రుద్ర ఉన్న దగ్గరకు వెళ్ళాడు ప్రదీప్. అక్కడ చాలామంది ఆడపిల్లల్లో తన ఆఫీస్లో వర్క్ చేసే వాళ్ళే ఉండడంతో రుద్రకు ఆశ్చర్యంగా అనిపించింది. ఇదేదో కోఇన్సిడెంట్లా అనిపించలేదు, కావాలనే చేసినట్టుగా అనిపించింది. అప్పుడే పరుగునొచ్చిన అలెక్స్, సార్ ఇది చూడండి అంటూ సోషల్ మీడియాలోని ఓ న్యూస్ని రుద్రకు చూపించాడు. ఆ న్యూస్లో ది గ్రేట్ రుద్రదేవ్ వర్మ చీకటి కోణం, అతను వ్యాపారం ముసుగులో ఉమెన్ ట్రాఫికింగ్కి పాల్పడుతున్నట్టు అందిన సమాచారం అంటూ తన ఆఫీస్లోని కొంతమంది అమ్మాయిలు మిస్సింగ్ అని కంప్లైంట్ ఇచ్చిన తల్లిదండ్రుల చేత మాట్లాడించిన వీడియో అది. అందరూ తమ బిడ్డలు ఆఫీస్కి వెళ్ళి తిరిగి రాలేదనే చెప్పారు. అదంతా ఎవరో ఆడిస్తున్న నాటకమని అర్థమైన రుద్ర, అలెక్స్ ఈ న్యూస్ క్షణాల్లో ఆగిపోవాలి, దీని వెనకెవరున్నది నాకు తెలియాలి, అది ఎవరైనా వదిలేది లేదు అని అలెక్స్కి ఏం చేయాలో ఆర్డర్ వేశాడు రుద్ర. నేను ఆల్రెడీ మన వాళ్ళకి చెప్పాను సార్, ఏ ఐడి నుండి ఇదంతా మీడియాకి వెళ్ళింది కనిపెట్టి దాన్ని ఇందాకే క్లోజ్ చేశారు కూడా. ఈ న్యూస్ ఇక బయటకు రాకుండా మన వాళ్ళు అదే పనిలో ఉన్నారు. ఇదంతా ఎవరు చేస్తుంది మీకు కాసేపట్లో తెలుసుకుని చెప్తానన్నాడు అలెక్స్. మీరు రిలాక్స్ అవ్వండి అని వినయంగా చెప్పాడు అలెక్స్. అదంతా వింటున్న ప్రదీప్ షాక్ అయ్యాడు. రుద్ర ఏం జరుగుతుంది ఇక్కడ? ఎవరిదంతా చేస్తుంది? వాళ్ళు మీరనే కాకుండా మన ఎంప్లాయీని కూడా టార్గెట్ చేశారంటే ఇదేదో చాలా పెద్ద వ్యవహారంలాగా ఉంది రుద్ర. దీని వెనకుండి నడిపిస్తుంది వాళ్ళెవరో చాలా ఇన్ఫ్లుయెన్స్ ఉన్న మనుషుల్లా అనిపిస్తుంది. చాలా కేర్ఫుల్గా ఉండాలిరా మనం కూడా అన్నాడు ప్రదీప్. ఇదంతా స్నేహకి తెలియనీకు ప్రదీప్, ఏం జరిగినా నేను చూసుకుంటాను, పదండి పోదాం. నా కోసం అక్కడ నా శివ టెన్షన్ పడుతూ ఉంటుంది, దానికి చెప్పకుండా వచ్చానని చెప్పి అక్కడి నుంచి అటే వాళ్ళను కూడా ఊరికి తీసుకెళ్లాడు రుద్ర. ఆర్యన్ వర్షన్, రుద్ర మీరాల వర్షన్ కూడా కంప్లీట్ అన్నమాట ఎట్ ప్రెజెంట్. ఇదంతా విన్న శివానీతో పాటు ఫ్యామిలీ కూడా గుండెల మీద చేసుకున్నారు. ఇంత జరిగిందా అన్నట్టుగా. శివాని బాధగా మీరా చేతిని పట్టుకుని, సారీ మీరా, మా వల్లే నీకు ఇలా జరిగింది. నువ్వు నా ఫ్రెండ్ అవ్వడం వల్ల వాళ్ళకు కూడా నువ్వు టార్గెట్ అయ్యావేమో అనిపిస్తుంది. లేదంటే నిన్ను కిడ్నాప్ చేయాల్సిన అవసరం ఎవరికుంటుంది చెప్పు అని గిల్టీగా ఫీల్ అయింది శివాని. ఇంకోసారి ఇలా మాట్లాడితే నీతో కట్టిఫ్ చెప్తున్నా. నీ ఫ్రెండ్ అయినందుకే నాకు ఈరోజు ఏ కష్టం లేకుండా నా బిడ్డతో హ్యాపీగా ఉంటున్నాను. రుద్రగారు నాకు అన్నయ్యలా ప్రతి విషయంలోనూ తోడుగా నిలబడి హెల్ప్ చేస్తున్నారు. ఇదంతా ఎవరి వల్ల? నేను నీ ఫ్రెండ్ అయినందుకే కదా. ఇంకెప్పుడు ఇలా మాట్లాడుకు అని కోప్పడింది మీరా శివాని మీద. రుద్ర ప్రేమగా శివాని చుట్టూ చెయ్యేసి, ఇకపై మన వాళ్ళకెవ్వరికీ ఏమీ కాకుండా చూసుకుంటాను శివమ్మ, నువ్వు ఎక్కువ టెన్షన్ పడకు, నన్ను నమ్ము అని అనునయంగా చెప్పాడు రుద్ర. అతని మొహంలోకి చూస్తూ, సారీ నిన్ను అనుమానించలేదు రుద్ర, కాకపోతే నా వల్లే అందరికీ ప్రాబ్లం కదా అని బాధంతే. నువ్వు దేవుడివి కాదు కదా, ఆ దుర్మార్గులు ఎటు నుండి ఎవరికి హాని తలపెడతారో ముందే కనిపెట్టడానికి నువ్వు కూడా మామూలు మనిషివే కదా రుద్ర. నిజం చెప్పాలంటే నువ్వు అందరి కోసం చాలా ఆలోచిస్తున్నావు. ప్రతి క్షణం మా కోసమే నిద్రాహారాలు మాని మరీ కాపలా కాస్తున్నావు. ఏమిచ్చి నీ రుణం తీర్చుకోగలను చెప్పు? నువ్వు నా భర్త అవ్వడం నా అదృష్టం అంటూ కన్నీళ్లతో ఎమోషనల్ అయింది శివాని. ఇందుకే నీకేది చెప్పాలనుకోలేదు నేను, చెప్తే ఇలాగే ఆలోచిస్తావు అని ప్రేమగా కసిరి ఆమె కన్నీళ్లు తుడిచాడు రుద్ర. ప్రతాప్ గారు ఆప్యాయంగా, అమ్మా శివాని, ఈ టైంలో నువ్వు కన్నీళ్ళు పెట్టడం నీ ఆరోగ్యానికి, లోపలున్న బిడ్డలకి మంచిది కాదమ్మా. నువ్వు పరాయి దానివి కాదు, ఈ ఇంటి మహాలక్ష్మివి. నీ వల్ల మాకు మంచే జరిగింది కానీ ఎప్పుడూ నష్టం కలగలేదు. అనవసరమైన ఆలోచనలతో మనసు కష్టపెట్టుకోకమ్మా అంటూ కోడలికి ధైర్యం చెప్పారాయన. వదినా, నువ్వు ఇంటికి వచ్చినప్పుడు పరిస్థితులు ఎలా ఉండేవి?
తర్వాత ఎలా మారయ్యని నీకు కూడా తెలుసు. ఇంట్లో అందరం ఇలా హ్యాపీగా కలిసి ఉన్నామంటే నువ్వు ఈ ఇంటి కోడలవ్వడం వల్లనే. అన్నయ్య ఇలా రోజు అందరి మధ్య సంతోషంగా ఉన్నాడంటే అందుకు కారణము నువ్వే. నీ ప్రేమ వల్లనే అన్నయ్య నార్మల్ అయ్యాడు. అమ్మ దూరం అయ్యాక ఎవరిని దగ్గరికి రానివ్వని అన్నయ్య ఇప్పుడు ఫ్యామిలీ అంతటినీ ఓన్ చేసుకుని అందరితో హ్యాపీగా ఉన్నాడంటే కారణం నువ్వు అన్నయ్య వైఫ్ అవ్వడమే. వాడెవడో మానసిక రోగం వచ్చి పిచ్చి చేష్టలు చేస్తుంటే దానికి నువ్వెలా కారణమవుతావు చెప్పు. అన్నయ్య వదిన లోపలికి తీసుకెళ్ళు. ఇలాగే ఉంటే ఏదేదో ఆలోచిస్తూ మనసు పాడు చేసుకుంటుంది. తనకి రెస్ట్ కూడా అవసరం, జర్నీ చేసింది కదా అని స్నేహ చెప్పడంతో రుద్ర ఆమెని ఆ మూడ్ నుండి బయటకు తేవాలని వెంటనే శివానీని చేతుల్లోకి ఎత్తుకున్నాడు. అప్పటిదాకా డల్గా ఉన్న శివాని అతను అలా చేయగానే అందరూ ఉన్నారని కంగారుగా, రుద్ర ఏం చేస్తున్నావు? అందరూ ఇక్కడే ఉన్నారు, దించు, నేను వస్తాను అని అంటుంటే అతడు నవ్వి అలాగే తీసుకుని లిఫ్ట్లో పైకెళ్ళాడు రుద్ర. లిఫ్ట్ డోర్ క్లోజ్ కాగానే శివాని కోపంగా, రుద్ర నీకు రాను రాను సిగ్గు లేకుండా పోతుంది, అక్కడ మావయ్య ఉన్నారన్న సెన్స్ కూడా లేకుండా ఎత్తుకొచ్చావు అని అరుస్తుంటే ఆమె నోటిని తన పెదవులతో మూసేశాడు రుద్ర. అతను సడన్గా ముద్దు పెట్టడంతో షాక్ అయింది శివాని. నేరుగా ఆమెని రూమ్లోకి తీసుకెళ్లి బెడ్ మీద జాగ్రత్తగా దించిన రుద్ర శివాని మీద కొంగి తన పెదాల మీద పెక్కిచ్చి పైకి లేస్తుంటే అతని కాలర్ పట్టుకుని లాగి అతని కళ్ళల్లోకి చూస్తూ, ఇంకా నా దగ్గర ఏమైనా దాస్తున్నావా రుద్ర అని సూటిగా అడిగింది శివాని. రుద్ర నవ్వి ఆమె పక్కన పడుకుని ఆమె చుట్టూ చేతులేసి హత్తుకుని, నువ్వు నాలో సగం కాదే, నా తనువు మనసంతా నువ్వే నిండుంటావు శివ. అలాంటి నీకు తెలియని పేజీ నా లైఫ్లో ఉంటుందా? నేనేదైనా హైడ్ చేశానంటే అది నిన్ను బాధ పెట్టేది, టెన్షన్ పడేలా చేసేది ఉంటేనే నీకోసం దాస్తాను. ఇప్పటి వరకు నీ దగ్గర ఏది దాచలేదు. ఏది జరిగినా నేను చూసుకుంటానని నమ్మకం నీకుంటే ఇకపై దేనికోసమో ఆందోళన పడకుండా లోపలున్న మన బేబీస్ కోసమే ఆలోచించు. రేపు నీకోసం సర్ప్రైజ్ ఉంది, అదేంటని ఆలోచిస్తూ నిద్రపో అంటూ ఆమెని మరో విషయంపై డైవర్ట్ చేశాడు రుద్ర. ఏం చేయబోతున్నావు రుద్ర? ఇలా చెప్పకుండా ఊరిస్తే నాకు కాళ్ళు వాపులు వస్తాయంట తెలుసా అంటూ శివాని మరింత తెలివిగా రుద్రని లాక్ చేయడానికి చూసింది. నువ్వు కంచువని నాకు తెలుసా శివమ్మ, కానీ నేను నీకంటే పెద్ద కంచుని. ఒకవేళ నిజంగా నీ కాళ్ళు వాపు వచ్చినా వాటిని ఎలా పోగొట్టాలో నాకు తెలుసు అంటూ సైడ్ స్మైల్ ఇచ్చాడు రుద్ర. శివాని మూతి తిప్పేసి, నువ్వు పెద్ద సైకోవి, నా నేర్పించే మాన్స్టర్వి, నాకే సర్ప్రైజ్ వద్దు అంటూ అలకగా నటించి మరోవైపు తిరిగి పడుకుంది శివాని. ఆమె ఉక్రోషం చూసి నవ్వుకున్న రుద్ర ఆమె వెనక నుండి హత్తుకుని, నువ్వెన్ని డ్రామాస్ చేసినా చెప్పను, అయినా ఒక్క నైట్ కోపిక్గా ఉండలేవానే అని వెక్కిరింతగా అడిగాడు రుద్ర. శివాని తల తిప్పి చిరుకోపంగా, ఓహో అలాగా, అయితే చేయి తీసి దూరం పోరా. రేపు అదేంటో తెలిసేదాకా నన్ను నా బేబీస్ని తాకకుండా ఉండు. ఏ ఒక్కరోజు ఉండలేవా అని అతనిలాగే అంతే స్లాంగ్తో అడిగింది శివాని. రుద్ర చిరుకోపంగా తన బ్యాగ్ మీద చిన్నగా ఒకటి పీకి, ఏంటే మొగుడిని రా అంటున్నావు? అవకాశం దొరికిందని నాతోనే అట్లా? నిన్నొక్కరోజు కాదు, క్షణం కూడా వదలను. బుద్ధిగా పడుకున్నావా సరే, లేదంటే నా మూడ్ బట్టి నాలోని మరో యాంగిల్ చూపిస్తాను. ఏంటి చూస్తావా చెప్పు. హస్కీ వాయిస్తో ఆమెకి చెమటలు పట్టించి ఆమెని ఇంకా ఏడిపించడానికి అన్నట్టుగా రుద్ర తన షర్ట్ తీసి పక్కన పడే సొల్లి విరుస్తూ రిమోట్తో రూమ్ డోర్ లాక్ చేసి ఇంటెన్స్గా శివానీని చూశాడు రుద్ర. అతని చూపులకి శివానీలో ఒక రకమైన దడ పుట్టింది. కారణం ఇదే రకమైన చూపులు తనని రుద్రని కలవక ముందు కలలో వచ్చి రేప్ చేసినట్టు సీన్ మైండ్లో మెదిలింది పాపం. నువ్వు నన్ను భయపడుతున్నావు, నేను నా కొడుకు దగ్గరికి పోతానని లేచి బయటకెళ్తున్న శివాని బయట పట్టిలాగి ఒడిలో కూర్చోబెట్టుకున్నాడు రుద్ర. ఏంటే ఇదంతా భయమే అని టీజింగ్గా అడిగాడు రుద్ర. హా, నువ్వు అలా చూస్తే నాకు నిజంగానే భయం వేస్తుంది. నీకో విషయం తెలుసా, నువ్వు నన్ను రేప్ చేసినప్పుడు కూడా నీ చూపులు ఇలాగే ఉన్నాయి. నేనెంత పెనుగులాడినా వదలలేదు నువ్వు తెలుసా. ఆ రోజు నేను ఎంత ఏడ్చానో, సైకోలా మీద పడిపోయావు అని చెప్తున్న శివానీని పిచ్చిదాన్ని చూసినట్టు చూశాడు రుద్ర. సేమ్ మెంటల్ దానా, ఏం మాట్లాడుతున్నావే, గాలి కానీ సోకిందా? నిన్ను రేప్ చేసి బాధ పెట్టి భయపెట్టడం ఏంటి? ఏం వాగుతున్నావు? ఈ ప్రపంచంలో కళని నిజంగా ఫీల్ అయ్యే పిచ్చి పుల్లమేవి నువ్వు మాత్రమే ఉంటావు అని కోపంగా అరిచాడు రుద్ర. అబ్బా చెప్పేది పూర్తిగా విను, మధ్యలో దూరం నన్ను తిడతావేంటి? నువ్వు అలా చేసింది నా కళ్ళలోనే. అప్పటిదాకా నేను చూడలేదు, కానీ కళ్ళలో నీ రూపం నా మనసులో నాటుకుపోయింది. కర్మ కొద్దీ ఆ మరుసటి రోజే నువ్వు మాల్లో కనపడ్డావు, అది కూడా ఒంటరిగా లిఫ్ట్లో నా ఎదురుగా వచ్చావు. అంతే, ఆ క్షణం నా గుండె దడ పైకి వినపడింది తెలుసా. తర్వాత అది తలుచుకోవాలన్న భయమేసి బలవంతంగా మర్చిపోయాను అని చెప్తున్న శివానీని అలాగే చూశాడు రుద్ర. ఆ రోజు జరిగింది రుద్రకు కూడా గుర్తొచ్చింది. లిఫ్ట్లో తనని చూసి శివాని షివర్ అవుతూ భయపడి అరుస్తూ ఏడ్చినా
ఆమె ఫేస్ తలుచుకుని ఒక్కసారిగా గట్టిగా నవ్వాడు రుద్ర. ఈరోజు మన కథ ఇక్కడితో కంప్లీట్ అయింది. ఈ స్టోరీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ స్టోరీని లైక్ చేసి కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని షేర్ చేసి మాకు సపోర్ట్ చేయండి. నెక్స్ట్ అప్డేట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.